హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అనేది రీసెంట్గా రిలీజ్ అయింది. సో దానికి సంబంధించి ఎగ్జామ్ని ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, అది కూడా ఒక పర్టిక్యులర్ స్ట్రాటజీ మెథడ్తో కనుక మనం ప్రిపేర్ అయితే ఎగ్జామ్ పేపర్ ఎలా ఉన్నా సరే ఈజీగా క్లియర్ చేయొచ్చు, మనం ఆ జాబ్ని గ్రాప్ చేయొచ్చు. సో దానికి సంబంధించి ఎట్లా మనం ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో టోటల్గా మీకు జీడీలో 20 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ లేదా నాలెడ్జ్ నుంచి ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి టోటల్గా 40 మార్క్స్ మీకు జనరల్ అవేర్నెస్ లేదా నాలెడ్జ్కి ఉంటుంది. దీంట్లో 36+ వరకు మీరు తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి మనం ఒక ప్రాపర్గా ఆ ప్రిపరేషన్ని కొనసాగించినప్పుడు. ఆ ప్రిపరేషన్ మెథడ్స్ ఏంటి, ఎలాగ దాన్ని ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఏమేం సోర్సెస్ ఉండొచ్చు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్కి సంబంధించి ఎలా ఎనాలిసిస్ చేసుకోవాలి, ఎలా కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుని దాన్ని చదువుకోవాలి అనేది ఒకసారి వీడియోలో చూద్దాం. సో ఒకసారి ఇక్కడ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ స్ట్రాటజీ అనేది చూద్దాం. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవ్వండి, ఎయిదర్ జీడీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఈవెన్ రైల్వేస్ కూడా. ప్రతి ఎగ్జామ్లో కూడా మీకు ఒక బెస్ట్ మెంటార్గా ఉండేది మెయిన్గా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనమాట. వాటి మీద ఒక అంచనా అనేది మీకు ఉంటే కనుక ఎగ్జామ్లో అది చాలా హెల్ప్ అవుతుంది. సో అదే స్ట్రాటజీని మేము ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం జనరల్ అవేర్నెస్కి సంబంధించి. మనం ఓవరాల్గా 2021-22 2 ఇయర్స్ గురించి మాట్లాడదాం. ఒక ఇయర్ని బేస్ చేసుకోకుండా 2 ఇయర్స్ కంపారిజన్లో చూసుకుందాం. 2021లో ఓవరాల్గా ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 63 షిఫ్ట్స్ జరిగాయి. సో ఈ 63 షిఫ్ట్స్లో ఈచ్ షిఫ్ట్లో 25 జనరల్ అవేర్నెస్ లేదా నాలెడ్జ్ క్వశ్చన్స్ వచ్చాయి. టోటల్గా 63 × 25 1575 1575 క్వశ్చన్స్ అనేవి ఇవ్వబడ్డాయి. నెక్స్ట్ మనకి 2022 తీసుకుంటే ఓవరాల్గా 76 షిఫ్ట్స్ జరిగాయి. ఈ 76లో మనకి ఒక్కొక్క షిఫ్ట్లో 20 క్వశ్చన్స్ వచ్చాయి. సో 76 × 20 1520 వరకు కూడా ఓవరాల్గా క్వశ్చన్స్ వచ్చాయి. మీకు ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, ఆ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు జనరల్ అవేర్నెస్ లేదా జనరల్ నాలెడ్జ్ అనేది 20 క్వశ్చన్స్ ఉండబోతున్నాయి అని చెప్పేసి. కాబట్టి సో వీటి యొక్క అప్రోచబిలిటీ ఎలా ఇచ్చారు, ఏ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని ఇస్తున్నారు, సో ఎంతవరకు చేంజెస్ అనేవి దీంట్లో వచ్చాయని ఒకసారి మీరు చూసుకున్నారనుకోండి, అవే వచ్చేస్తాయని కాదు, రావు అని కాదు. సో ఒక మెంటార్గా ఉంటుంది. జిఎస్ అనేది వాస్ట్ సిలబస్. సో ఎటు నుంచి ఎటైనా క్వశ్చన్ రావచ్చు, కానీ ఎగ్జామ్ యొక్క మెంటాలిటీ, ఆ ఎగ్జామ్ యొక్క మెయిన్ అప్రోచబిలిటీ తెలిస్తే మీరు ఆ కాన్సెప్ట్ని లాక్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా ప్రిపేర్ అవ్వచ్చు. ఒకసారి ఇక్కడున్న ఎనాలిసిస్ చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ చూసేటప్పటికి మీకు మొత్తం ఈ జనరల్ అవేర్నెస్ జనరల్ నాలెడ్జ్ ఉంది కదా, సింపుల్గా ద ఫస్ట్ థింగ్ అండి, మీకు అసలు కాన్సెప్ట్స్ వచ్చా లేకపోతే గుర్తున్నాయా పక్కన పెడితే ఏ ఎగ్జామ్కైనా ఏ ఆస్పిరెంట్కైనా ఫస్ట్ మెయిన్ లక్ష్యం ఏంటంటే, మెయిన్ లక్షణం కూడా సిలబస్ అనేది ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో జీడీకి సంబంధించి మీకు మెయిన్గా సైన్స్ ఉందనుకోండి, సైన్స్లో 3 పార్ట్స్ ఉంటాయి, లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అయిపోయింది. నెక్స్ట్ జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్లో జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, నార్మల్ టాపిక్స్ కింద కరెంట్ అఫైర్స్, స్టాటిస్టిక్, జీకే అనేవి ఉంటాయి. సో ఇవి 3 పార్ట్స్ కింద మీరు మైండ్లో పెట్టుకోవాలి. వీటిని మీరు ప్రిపేర్ అవ్వాలి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ యొక్క అనాలిసిస్ చూడండి. 2021 అండ్ 2022. 2021 నుంచి చూసుకుంటే ప్రతి జోనర్లో, ప్రతి సబ్జెక్ట్లో కూడా ఇంచుమించు కొన్ని సబ్జెక్ట్స్లో తప్ప మిగతా వాటన్నిటిలో కూడా క్వశ్చన్స్ పర్సంటేజ్ అనేది ఓవరాల్గా ఇంక్రీజ్ అయింది. ఇది ఓవరాల్ క్వశ్చన్స్ అన్ని షిఫ్ట్స్లో కలిపి అడిగిన క్వశ్చన్స్ అనమాట. సో టోటల్గా మొత్తం మనకి 16 క్వశ్చన్స్ వచ్చాయి. ఏది 16 క్వశ్చన్సే రిపీట్ అయ్యి ఉండొచ్చు, ఆ కాన్సెప్ట్ మీద ఉండొచ్చు. సో అట్లా వచ్చాయి. లాస్ట్ టైం 2021లో 37 క్వశ్చన్స్ వచ్చాయి. ఎక్కడి నుంచి? ఫిజిక్స్ నుంచి. కానీ కెమిస్ట్రీ స్ట్రాటజీ చూడండి విపరీతంగా పెరిగింది. 2021లో 36 క్వశ్చన్స్ దానికి ప్రయారిటీ అయితే 71 క్వశ్చన్స్ కెమిస్ట్రీ నుంచి ఓవరాల్ అన్ని షిఫ్ట్స్లో కలుపుకుని రావడం జరిగింది. సో కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే కొంతవరకు మనకి తగ్గిందని చూడొచ్చు. సో ఇక్కడే మీకు కరెక్ట్ గైడెన్స్ అనేది కావాలండి. మనం ఏమనుకుంటాం, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చాలామంది సజెషన్ ఇస్తున్నారు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వచ్చు, సో ఎగ్జాక్ట్గా రాయొచ్చని. చాలామంది స్టూడెంట్స్ ఎక్కువగా మనకి నెగిటివ్ ఎఫెక్ట్ పొందేది ఇక్కడే. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఒక్కటే కాదు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ ద్వారా వెళ్ళాలి. ఎందుకు అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్లో చూడండి, కరెంట్ అఫైర్స్ 2021లో ఓవరాల్గా 461 క్వశ్చన్స్ వచ్చాయి. 2022లో 173 క్వశ్చన్స్ వచ్చాయి. నార్మల్గా
నేనే ఒక ఆస్పిరెంట్ అయితే నేనేం చేస్తాను, సో ఇందులో మనకి హిస్టరీ నుంచి బాగా పెరిగింది, లేకపోతే స్టాటిక్ జీకే నుంచి బాగా వచ్చింది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ వాటికి ఇస్తా. నేను దగ్గర చెప్పినప్పుడు కెమిస్ట్రీకి ఎక్కువగా వచ్చింది, ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇచ్చుకుంటా. సో అట్లా మనకి టైం అయిపోయే కొలది సరే కరెంట్ అఫైర్స్ నుంచి తక్కువ వస్తున్నాయి కదా, మేబీ ఇప్పుడు కూడా తక్కువ రావచ్చు కాబట్టి ఆ 1 or 2 క్వశ్చన్స్ ఎందుకు స్కిప్ చేద్దాం అని నార్మల్గా మెంటాలిటీ అది ఆస్పిరెంట్ మీకైనా నాకైనా ఎవరికైనా అనిపిస్తుంది. కానీ ఇందులో ఒక లాజిక్ ఏంటి అంటే ఓవరాల్గా 461 క్వశ్చన్స్ కదా 2021లో వచ్చాయి, అండ్ 173 క్వశ్చన్స్ కదా 2023లో వచ్చాయి. ఇక్కడ ఒకసారి సబ్జెక్ట్స్ చూడు, జాగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్, ఈ సబ్జెక్ట్స్లో కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. కొత్తగా గవర్నర్ అనే పర్సన్ రావచ్చు, పార్లమెంట్కి సంబంధించి ఇప్పుడు నారీ శక్తి వందన అభియాన్ అని కొత్త బిల్లు ప్రవేశపెట్టారు, అది కరెంట్ అఫైర్స్లోకి వస్తుంది, పాలిటీలోకి వస్తుంది. ఎక్కడో ఒక చోట భూకంపం రావచ్చు, లైక్ ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ అని, సో అది జాగ్రఫీలోకి వస్తుంది, కరెంట్ అఫైర్స్లోకి వస్తుంది. సో అలాగ దీని వెయిటేజ్ తగ్గింది తప్ప దాని ఇంపార్టెన్స్ అనేది తగ్గలేదు. ఆ ఎనాలిసిస్, ఆ అప్రోచబిలిటీ కావాలి. ఒక్కసారి మీకు కొన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు అనేది చూడండి. సో ఇక్కడ మనం జాగ్రఫీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఇన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్ అరబికా కాఫీ గ్రౌండ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఉంది. సో మనకి అరబికా కాఫీ అనేది ఒక టైప్ ఆఫ్ కాఫీగా చెప్పొచ్చు అనమాట. సో ఇది మనకి ఏ స్టేట్లో ఎక్కువగా పండుతుంది, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఆప్షన్స్లో అస్సాం, వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్, కర్ణాటక. సో ఆన్సర్ వచ్చేటప్పటికి కర్ణాటక ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. ఇది జాగ్రఫీ రిలేటెడ్. నేను ఇందాక మీకు చెప్పాను ఒక స్ట్రాటజీ, కొన్నిసార్లు కరెంట్ అఫైర్స్లో కూడా వస్తూ ఉంటాయి. ఈ క్వశ్చన్ ఉంది చూసారా, దీన్ని మనం 3 సబ్జెక్ట్స్లో చూడొచ్చండి. జాగ్రఫీలో చూడొచ్చు, ఈవెన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కరెంట్ అఫైర్స్లో, స్టాటిక్ జీకేలో కూడా చూడొచ్చు. ఎలా అంటే, సో ఇండియాలో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి, వాటికి ఒక బెస్ట్ కాంబినేషన్స్ ఉంటాయి. లైక్ టీ ఉందనుకోండి, టీ ప్రొడక్షన్ ఇండియాలో బాగా ఫేమస్ ఎక్కడ అంటే అస్సాం ప్రాంతం అనమాట. అస్సాంలోని సుర్మా లోయ లేదా సుర్మా వ్యాలీ అంటాం. అక్కడ మనకి టీ ప్రొడక్షన్ అనేది ఇండియాలో ఓల్డెస్ట్ ప్రొడక్షన్ అనమాట, మొట్టమొదటిగా ప్రారంభించడం, ఇలాంటి పాయింట్స్ అని అక్కడ చెప్పొచ్చు. కాఫీ ప్రొడక్షన్ అనుకోండి కర్ణాటక, ఈవెన్ మనకి రబ్బర్ కానీ కోకోనట్ ప్రొడక్షన్ కానీ ఇవన్నీ కేరళ చెప్తాం. స్టాటిక్ జీకే పరంగా ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే అరబికా కాఫీ అన్న కొంచెం ధైర్యం చేసి మనం కర్ణాటక ఆన్సర్ని పెట్టచ్చు. ఎందుకు, సో కాఫీ ప్రొడక్షన్ విన్నా మళ్ళీ అరబికా కాఫీ ఎలా వచ్చింది, సో కొంచెం జాగ్రఫీ సబ్జెక్ట్ నేర్చుకుంటే కనుక ఆ సెక్షన్ అనేది క్లియర్ అయిపోతుంది అలాగా. సో కరెంట్ అఫైర్స్లో ఎందుకు అంటే మనకి కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది బెంగళూరు కర్ణాటకలో ఉంది. ఎవ్రీ ఇయర్ కూడా అక్కడ కాఫీ సమిట్ అనేది జరుగుతుంది అనమాట. ఈ ఇయర్ కూడా జరిగింది. సో అలాగా జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకేలో దాన్ని చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వచ్చు. అలా ప్రిపేర్ అవుతున్న టైంలోనే మనం అనుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను జాగ్రఫీకి ఒక 3 days ప్రిపేర్ అయ్యాను అనుకోండి, అనుకోకుండా స్టాటిక్ జీకే కూడా దాంట్లో కలవడం వల్ల ఏమవుతుంది అంటే ఆల్మోస్ట్ 30% ఇంకొక సబ్జెక్ట్ని కూడా నేను ఒకేసారి కంప్లీట్ చేసుకుంటాను. అండ్ మిగిలిన టైం ఏదైతే ఉందో రివిజన్కి నేను ఎక్కువగా యూజ్ చేసుకుంటాను. మీరు ఇప్పుడున్న ఎగ్జామ్లో మీరు టాపరా, డల్లరా ఇవన్నీ పక్కన పెడితే ఎస్ఎస్సి జీడీని పర్ఫెక్ట్గా కొట్టాలి అంటే మీరు ఎంసీక్యూస్ ఉంటాయి చూసారా, ఈ కాన్సెప్చువల్ రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, ఆ ఎంసీక్యూస్ని పట్టుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. ఎలా ఉండాలి అంటే కాఫీ ప్రొడక్షన్ అని ఎప్పుడు అడిగినా సరే అది ఎగ్జాక్ట్గా కర్ణాటక అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎప్పుడైతే ఆ పర్ఫెక్షన్ వచ్చిందో దాని తర్వాత నెక్స్ట్ దాంట్లో టైప్స్ ఏంటి, ఏ టెంపరేచర్లో పెరుగుతుంది, అవన్నీ నెక్స్ట్ నోట్స్ మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఇలాంటి వాటికి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ బాగా యూస్ అవుతాయి. నెక్స్ట్ వన్, తమిళనాడు కోస్ట్ గెట్స్ అ లార్జ్ పోర్షన్ ఆఫ్ ఇట్స్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ అని చెప్పేసి ఉంది. మళ్ళీ ఇది ప్యూర్ జాగ్రఫీ రిలేటెడ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి వర్షాలు ఎప్పుడు వస్తాయి, మాన్సూన్ టైంలో కదా. సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం, నైరుతి ఋతుపవనాలు, నార్త్ ఈస్ట్ మాన్సూన్, ఈశాన్య ఋతుపవనాలు అంటాం. అయితే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి జూలై నుంచి ఆగస్ట్లో వస్తే ఇండియా మొత్తంలో మోస్ట్ ఆఫ్ ద రెయిన్ఫాల్ అప్పుడు కనిపిస్తుంది. కానీ రీట్రీటింగ్ ఆఫ్ మాన్సూన్ లేదా నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటాం, ఈశాన్య ఋతుపవనాల టైంలో, ఆ టైంలో తమిళనాడు దగ్గర వర్షపాతాల్ని చూడొచ్చు అనమాట. సో కాబట్టి అవి ఎప్పుడు వస్తాయి, అక్టోబర్ అండ్ నవంబర్ టైంలో. కాబట్టి ఆప్షన్ బి అనే దాన్ని తీసుకోవచ్చు. ఇది కాన్సెప్ట్ తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. తమిళనాడుకి బదులు కోరమండల్ ఏరియాని ఇవ్వచ్చు. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు దగ్గర కూడా అప్పుడప్పుడు ఇలాంటి సెగ్మెంట్స్ని చూడొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌర్యన్ కింగ్ ద కళింగ వాజ్ ఫాట్. ఇది హిస్టరీ రిలేటెడ్. సో హిస్టరీలో మీకు అన్ని హిస్టరీ మోస్ట్ పెచ్చింగ్ ఏంటో చెప్పనా, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని మీరు చక్కగా అన్ని షిప్స్కి సంబంధించి లేదా
కొన్ని షిఫ్ట్స్కి సంబంధించి పక్కాగా ప్రిపేర్ అయ్యారనుకోండి, మీకు హిస్టరీ మొత్తం రాకపోయి ఉండొచ్చు, అట్లీస్ట్ ఒక 30 టాపిక్స్ మీకు వస్తాయి. కాబట్టి హిస్టరీ అనేది స్టాట్ పోర్షన్ కాబట్టి కొత్తగా ఏది యాడ్ అవ్వదు అందులో. కాబట్టి మీరు హిస్టరీని ఆ పేర్లు, ఆ సంవత్సరాలు, ఆ ప్రాంతాలు క్షుణ్ణంగా నేర్చుకోగలిగితే, తప్పు ఆన్సర్ పెట్టకుండా ఉండగలిగితే చాలు, హిస్టరీలో మంచి మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఎందుకంటే కళింగ, మౌర్య, అశోక ది బెస్ట్ కాంబినేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. మౌర్యన్ కింగ్డమ్కి సంబంధించిన ఏ రాజు కళింగ యుద్ధాన్ని చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ కూడా అడిగారు అశోకుడు ఏ యుద్ధం తర్వాత బౌద్ధ మతం వైపు అట్రాక్ట్ చేయబడ్డారు. అశోక అట్రాక్టెడ్ టు ద బుద్ధిజం రిలీజియన్ ఆఫ్టర్ విచ్ వార్ అని చెప్పేసి అడుగుతారు. కళింగ వార్. మౌర్యన్ కింగ్డమ్ని స్థాపించింది ఎవరని అడగచ్చు, చంద్రగుప్త. లేదా బుద్ధిజం, బిందుసారాకి సంబంధించి ఏ మతాన్ని స్వీకరించారు, ఇలాంటి క్వశ్చన్స్. సో మనం ఓవరాల్గా హిస్టరీని మాత్రం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కాంబినేషన్స్తో చదువుకుంటే, మేబీ ఇవి రాకపోవచ్చు, కానీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చదువుకుంటే ఏంటి, ఒక స్ట్రాటజీ 2021-22లో ఫాలో అయినట్టుగా అయితే ఖచ్చితంగా 2023లో కొన్ని క్వశ్చన్స్ అయినా రిపీట్ అవ్వాలి. ఎందుకంటే హిస్టరీ కంప్లీట్గా మనకి అది కాన్స్టెంట్ పోర్షన్ కాబట్టి, అది అలానే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ రాకపోయినా మీరు ఇక్కడ 4 ఆప్షన్స్కి సంబంధించిన కాన్సెప్ట్ నేర్చుకుంటారు కదా, కొత్త క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి ఇచ్చినా సరే మీరు ఈజీగా ఆన్సర్ పెట్టగలరు. నెక్స్ట్ వన్ చూడండి. సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి అడ్మిటెడ్ ఇన్ ద ఇండియన్ సివిల్ సర్వీసెస్ బ్రిటిష్ ఇండియా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి బ్రిటిష్ పరిపాలించినప్పుడు భారతదేశంలో మొట్టమొదటి సివిల్ సర్వెంట్ అయిన పర్సన్ ఎవరో అని అడుగుతున్నారు. సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఎవరైతే ఉన్నారో ఆయన మొట్టమొదటి సివిల్ సర్వెంట్ ఆఫీసర్గా ఇండియా తరపున అయిన పర్సన్. సో ఇలాంటివి ఫస్ట్ ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మహిళ ఎవరు అని అడుగుతారు, అనీ బీసెంట్. భారతీయ మహిళ ఎవరు అని అడుగుతారు, సరోజినీ నాయుడు. హిస్టరీలో ఉన్న ఒక చిన్న ఫ్లా ఏంటి అంటే, క్వశ్చన్ ఫ్రేమింగ్లో కొన్ని పదాలు మారితే ఆన్సరే మారిపోతుంది. అది ఒక్కటే మీరు బాగా దృష్టిలో పెట్టుకోవాలి. చూడండి, ఐఎన్సీ ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఎవరు అని క్వశ్చన్ పడితే ఆన్సర్ ఏమో అనీ బీసెంట్. ఐఎన్సీ ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ విమెన్ ఎవరు అని అడిగితే ఆన్సర్ సరోజినీ నాయుడు. ఎందుకంటే అనీ బీసెంట్ స్వతహాగా భారతీయురాలు కాదు. సో సరోజినీ నాయుడు భారతీయురాలు కాబట్టి ఈ ఆన్సర్స్ అనేవి కంప్లీట్గా చేంజ్ అవుతాయి. అలా హిస్టరీలో కొన్ని క్వశ్చన్స్ మీకు సింక్ అవుతూ ఉంటాయి, చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ పాలిటీ చూడండి. సో పాలిటీ వచ్చేటప్పటికి ఏంటి, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలెక్టెడ్ బై అని చెప్పేసి అడుగుతున్నారు. సో పాలిటీ కూడా అంతేనండి, సేమ్ హిస్టరీ లాంటిదే పాలిటీ కూడా అప్లికేబుల్ అవుతుంది. కొన్ని పోర్షన్స్ ఉంటాయి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో, కొన్ని ఫేవరెట్ టాపిక్స్ ఉంటాయి ఆ బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్కి. అవి ఏంటి అంటే, మీకు ఫస్ట్ 4 చాప్టర్స్ నుంచి ఎస్ఎస్సిలో చాలా షిఫ్ట్స్లో రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తాయి. ఫండమెంటల్ రైట్స్ అంటాం, ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు, ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలెక్టెడ్ బై. సో మనకి ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ఎలక్షన్స్ అనేవి ఉంటాయి. ఒకటి డైరెక్ట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని చెప్పేసి అంటాం. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్లో ఏం జరుగుతుంది, మనమే అంటే ఓటర్సే డైరెక్ట్గా ఒక పర్సన్ని ఎన్నుకుంటాం, ఎయిదర్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్గా చెప్తాం. మనం ఎన్నుకున్న ప్రతినిధులు ఉన్నారు చూసారా, హూ ఆర్ ఎలెక్టెడ్ బై ద డైరెక్ట్లీ పీపుల్, ఎయిదర్ ఇన్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్. రాష్ట్ర శాసనసభల్లో కానీ పార్లమెంట్ యొక్క ఉభయ సభల్లో కానీ ప్రజల చేత నేరుగా ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళందరూ కూడా ఎలక్టోరల్ కాలేజ్ అనే సిస్టంలో మెంబర్స్గా ఉంటారు. వీళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లో ఓటేసే రైట్ని కలిగి ఉంటారు. సో వీళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎన్నుకోవడానికి ఉన్న మెయిన్ వ్యక్తులుగా చెప్పడం జరుగుతుంది. సో ఈ ఎలక్షన్స్ని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటుగా చెప్పడం జరుగుతుంది, ఆ ఎలక్షన్ టైప్ అనమాట. సో కాబట్టి ద ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ అండ్ అసెంబ్లీస్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 2 సార్లు ఎవరైనా అయ్యారా, ఇలాంటి క్వశ్చన్స్ చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్, ఒరిజినల్ టెక్స్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్డ్. సో మనకి ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్ని రాసినప్పుడు 395 ఆర్టికల్స్ ఉండేవి, ఇప్పుడు 448 దాకా అయ్యాయి. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ని రాసినప్పుడు 22 పార్ట్స్ ఉండేవి, ఇప్పుడు 25 పార్ట్స్ అయ్యాయి. 8 స్కెడ్యూల్స్ ఉండేవి, ఇప్పుడు 12 స్కెడ్యూల్స్ అయ్యాయి. ఇది స్టాటిక్ జీకేలో కూడా చూడొచ్చు. కాన్స్టిట్యూషన్ ఎవరు రాశారు, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, సింబల్ ఏంటి, ఇవన్నీ జీకేలోకి వస్తాయి, పాలిటీలోకి కూడా వస్తాయి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని చదివితే మీకు ఏమవుతుంది అంటే, హిస్టరీలో 3 పోర్షన్స్ ఉంటాయి, ఏన్షియంట్, మిడీవల్, మోడ్రన్.
మొత్తం సిలబస్ని కంప్లీట్ చేయండి. కంప్లీట్ చెయ్యొద్దని అనట్ల. కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ మొత్తం అంతా రివిజన్ చేసిన తర్వాత కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన నాచ్ పాయింట్స్ ఉంటాయి. ఏన్షియంట్ హిస్టరీ ఉందనుకోండి, దీంట్లో కొన్ని చాప్టర్స్ ఖచ్చితంగా మనకి తెలిసి ఉండాలా. ఆ క్వశ్చన్స్ మోస్ట్లీ రిపీట్ అవుతూ ఉంటాయి. లైక్ మౌర్యన్ కింగ్డమ్ కానీ, బుద్ధిజం కానీ, జైనిజం కానీ ఇలా. మోడర్న్ ఇండియాలో గాంధీ గారి గురించి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ ఎవరు, ఎస్ఎస్సిలో ఈ ఫస్ట్, లాస్ట్, హైయెస్ట్, టాలెస్ట్, ఈ జీడీలో ఎక్కువగా స్ట్రెస్ చేసే క్వశ్చన్స్ ఇవి. ఖచ్చితంగా ఇచ్చేస్తారా అని నేను చెప్పట్లేదు, బట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని, ఎస్ఎస్సి ఎనాలిసిస్ని చూస్తే ఈ అప్రోచ్ని మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కువగా మనకి ఫాలో అవుతున్నారు. అసలు ఏమీ చదవకుండా ఉండే కన్నా, అసలు ఏం చదవాలో ఏం చదవకూడదో కన్ఫ్యూజన్లో ఉండే కన్నా, అట్లీస్ట్ ఇలాగ గనక మనం ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ, హిస్టరీలో ఈ టాపిక్స్ మనం ఎక్కువగా చదువుకుని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చదువుకోవాలి. పాలిటీలో ఈ టాపిక్స్ అంటే మనకి ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, లేకపోతే సుప్రీం కోర్ట్, పంచాయతీ గురించి చదువుకోవాలి బాగా. ఆ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ జాగ్రఫీలోకి వచ్చేటప్పటికి ఓషన్స్, రివర్స్, ప్లేసెస్ ఏవైతే ఉంటాయో, మౌంటైన్స్, అవి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ టాపిక్స్ బాగా వచ్చిన తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇలా ఒక మెథడ్ని గనక పిన్ టు పిన్ మీరు ప్రిపేర్ అవుతా ఉన్నారనుకోండి, దానికి ఎక్కువ టైం ఏం పట్టేది. రోజులో మీరు ఒక 2-3 అవర్స్ ఈ వర్క్ని చేసుకుంటే సరిపోతుంది. ఒక మార్నింగో ఈవినింగో మీకు ఉన్నప్పుడు చేసుకోవాలి. అలాగా వీక్లో 7 days ఉంటాయి కదా, ఒక 3 days ఇట్లా వర్క్ చేస్తారు, ఇంకొక 3 days రివిజన్ చేస్తారు, ఆల్టర్నేటివ్ డేస్. సో మీకు బోర్ కొట్టదు, చదివింది చదువుతారు కాబట్టి రివిజన్ అవుతుంది. ఎగ్జామ్ని పేపర్ ఎలా ఇచ్చినా సరే ఖచ్చితంగా మీరు క్లియర్ చేయగలుగుతారు. మార్క్ మై వర్డ్స్, దీంట్లో టాపరు ఉండరు, నాకు జిఎస్ రాదు అనే మొహమాటం కానీ భయం కానీ అసలు పడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ పేపర్ రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఉంటుంది కాబట్టి మోస్ట్ పెచ్చింగ్గా అని చెప్పొచ్చు. మీకు వీలైనంత వరకు, మీకు ఓపిక ఉన్నంత వరకు ఎంత డేటాని తీసుకుని రివిజన్ చేసుకోగలిగితే అంత సేఫ్గా జిఎస్లో అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్లో మ్యాక్సిమం 16 క్వశ్చన్స్ వరకు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ పేపర్ డిఫికల్ట్ అయితే, ఈజీ అయితే 16+ పెడతారు మీరు అవుట్ ఆఫ్ 20లో. సో ఇది ఒక స్ట్రాటజీ అండి. ఇలాంటి స్ట్రాటజీస్ని ప్రిపేర్ అవుతూ మీరు అనుకున్న మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్, చాలామందికి యూనిఫామ్ జాబ్స్ అంటే చాలా ఇష్టం, అందులోనే ఎస్పెషల్లీ విమెన్స్ కూడా ట్రై చేసే జాబ్స్ ఇవి. సో కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా సో దీని మీద ఫోకస్ పెట్టి ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీతో వెళ్ళండి అండ్ మీ జాబ్ని రీచ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.